అంతరాయతి విరూపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణం వందే జగద్గురుం. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. ఆనందం ఆనందం అనేది ఎక్కువనుంది. ఎక్కడ ఉంది, అసలు ఉందా? ఒక శిష్యుడు ఆలోచిస్తున్నాడు, ఆనందం అంటే ఏంటి, జీవితంలో ఆనందం అనేది ఎప్పుడు వస్తుంది, ఈ ఆనందం అనేటటువంటిది శారీరకమైనటువంటిదా లేక మానసికమైనటువంటిదా, ఎందుకు రావడం అంటూ జరుగుతుంది, ఆనందానికి కారణాలు ఏంటి? ఈ విధంగా ఎంతసేపు కూడా అతడు నిరంతరము శోధన చేస్తూ ఉండేవాడు. ఓ రోజు పొద్దున్నే అడవిలోకి వెళ్ళాడు. అడవి లోపల గురువు గారు దగ్గరలో ఉన్నారు ఆశ్రమంలో. అప్పటి వరకు తను ఎన్నో విద్యలు నేర్చుకుని గృహస్థాశ్రమం కోసం అని చెప్పేసి బయటకు వచ్చేసాడు. ఆ రోజుల్లో ఎలా ఉండేదంటే చాలా ఏళ్ల పాటు నేర్చుకుని మళ్ళీ బయటకు వచ్చేసి గృహస్థాశ్రమం చేసుకునే వాళ్ళు అన్నమాట. ఈ గురువు గారు వీళ్ళంతా మాత్రం ఇక్కడే ఉండేవాళ్ళు, ఎక్కడ అరణ్యంలోనే వాళ్ళ ఆశ్రమంలోనే ఉండేవాళ్ళు. ఇంకా కొంతమంది కొత్త స్టూడెంట్స్ కి క్లాసెస్ తీసుకోవడము, వాళ్ళు ఆ విధంగా కొనసాగుతూ ఉండేవాళ్ళు. ఎవరైతే గృహస్థాశ్రమము స్వీకరిస్తారో వాళ్ళు ఇందులోంచి బయటపడి వాళ్ళు అక్కడికి వెళ్ళి వాళ్ళ వాళ్ళ మొత్తం రెగ్యులర్ గా కుటుంబ బాధ్యతలన్నింటినీ కూడా తీసుకునేవాళ్ళు. ఈ సమయం లోపల ఏమైతుందంటే ఎప్పుడైనా వారికి ఏమన్నా సందేహాలు కలిగినా, ఎప్పుడైనా వారికి గురువు గారిని కలవాల్సి వచ్చినా, ఏదైనా మంచి విషయం చెప్పాలనుకున్నా, ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు చెప్పుకోవాలనుకున్నా కూడా ఉన్నటువంటిది ఒక గురువు గారే. ఎందుకంటే ఆ రోజుల్లో గురువుకి శిష్యుకి మధ్య ఉన్నటువంటి బంధం అట్లాంటిది. పొద్దునే గురువు గారి దగ్గరికి బయలుదేరాడు మన శిష్యుడు. అడిగాడు, గురువు గారు, ఆనందం అంటే ఏంటి? ఇది నా శరీరంతో వచ్చిందా, నా మనసుతోటి వస్తుందా, అసలు నేనెవరిని, నాకు ప్రాణం వస్తుందా పోతుందా, నేను శరీరంనా ఆత్మనా? గురువు గారు ఆశ్చర్యపోతున్నారు. ఎందుకు ఈ ప్రశ్నలన్నీ అడుగుతున్నావు నువ్వు? అంటే నీ లోపల ఏదో ఒక మంచి మార్పు ఉండాలి. ఆనందం అనేది ఏంటి అనే దాన్ని నిర్వచించడం చాలా కష్టం. కాకపోతే అందరికి అనుభవించడం తెలుసు. ఆనందం అంటే ఎవరైనా చెప్పగలరా? గ్రూప్ లోపల ఎవరైనా చెప్పగలరా? మనం అందరం అనుభవించము, కానీ డిఫైన్ చేయడము ఎవరికైనా వీలవుతుందా? ఎవరైనా ఆత్మానంద స్థితిలో ఉన్నప్పుడే ఆనందం సార్, దానికి మించినది లేదు. ఆనందం అంటే ఏంటి? అదే సమాధి స్థితిలో పోయినప్పుడు ఆనందం, మనశ్శాంతి. ఎటు చూసినా అంత అందంగా అంత అందంగా కనపడుతుంది. ఎటు చూసినా సరే ప్రశాంతతగా అనిపిస్తుంది. ఎవరిని చూసినా మంచిగా అనిపిస్తుంది. ప్రతిదీ పాజిటివ్ గానే అనిపిస్తుంది. మనకి కావాల్సింది ఆనందం, మనకు కావాల్సినది దొరికితే ఆనందం. ఓకే, ఆనందంకు నిర్వచనం లేదు సార్, అనుభవిస్తేనే తెలుస్తుంది. ఆనందం అనేటటువంటిది అనుభవిస్తేనే తెలుస్తుంది, కానీ అందరం అనుభవించాం. అందరికి కూడా ఏదో ఒక క్షణం లోపల దూది పింజలాగా, అంటే సంతోషం వేయడం వేరు, సంతోషాన్ని ఆనందంతో కలుపుకోకూడదు. ఈ నిమిషంలో ఇది కావాలనిపిస్తుంది, ఇంకో నిమిషంలో ఇంకొకటి కావాలనిపిస్తుంది. ఇంకెప్పుడు అండి ఆనందం పూర్తిగా వచ్చేది? ఆనందం అనేది మానసికమైనదండి. ఆనందం అనేది చాలా మానసికమైనది. అది మనసుతో అనుభవిస్తే గానీ తెలియదు. మామూలుగా అది నిర్వచనం అంటే కొంచెం కష్టమే అనుకుంటారు. నిర్వచనం చెప్పడం అనేది ఆనందానుభూతి అంటే అన్నమాట. అనుభూతి, అదొక అనుభూతి. అవును, హృదయంతో ఫీల్ అవుతాం కాబట్టి హృదయం పొంగుతుంది. బాగా చెప్తున్నారు, చాలా అంటే చక్కగా జవాబు చెప్పారు. జై శ్రీకృష్ణ సార్. ఆ సచ్చిదానంద పరబ్రహ్మ ఆత్మస్వరూపాన్ని అనుభవించి దర్శించి ఎవరైతే రమిస్తూ ఉంటారో వారు నిజ
ఆనంద స్థితిలో ఉంటారు సార్. అంటే మీరు మొత్తం ప్రవాహ ఉపనిషత్తు తర్వాత మనం ఏం తెలుసుకుంటామో అది ఇప్పుడు చెప్పేశారు. అంటే నేననేది మన అంటే నిజమైన ఆనందానికి చెప్పాను సార్. మనం నిర్వచించుకునే ఆనందం ఎవరైనా ఇప్పటివరకు చాలా మంది, కొంతమంది శరీరంతో వస్తుందన్నారు, కొంతమంది మనసుతో వస్తుందన్నారు, కొంతమంది కోరిక. ఉదాహరణకి ఒక ఐస్ క్రీమ్, ఇప్పుడు ఇదంతా కూడా గురువు గారు చెప్తున్నారు. ఇప్పుడు మీకు అన్నవన్నీ కూడా ఆయన మిగతా శిష్యుని అడుగుతాడు, అడిగి ఏమిటి అంటే అందరికి ఆనందం అని చెప్పి అందరూ ఒప్పుకుంటారు. అక్కడ ఒప్పుకున్నప్పుడు దానికి జవాబు ఏంటి అనుకుంటారు. గురువు గారు ఇవన్నీ ఎందుకు, మమ్మల్ని ఎందుకు ప్రశ్నలు వేస్తున్నారు, మీరు చెప్పాలి కదా అని పైన అంటారు స్టూడెంట్స్ అంతా. దానికైనా ఏం చెప్పాడంటే దీనికి ప్రవాహ ఉపనిషత్తులో మాత్రమే జవాబు ఉన్నది అని. గురువు గారు మేము ప్రవాహ ఉపనిషత్తు అనే పేరు వినలేదండి, ప్రవాహ ఉపనిషత్తు అనేది ఎక్కడా అసలు ఎప్పుడు ఎవరు చెబుతున్నట్లేదు, మీరు కూడా మాకు విద్య నేర్పించే సమయంలో ప్రవాహ ఉపనిషత్తు గురించి తెలిపినట్టుగా లేదు వాళ్ళంతా. ఇందులో ఎవరైనా ఒక్కరైనా ప్రవాహ ఉపనిషత్తు గురించి విన్నారా? నేను వినలేదు సార్. ఇంకెవరైనా ఒక్కరైనా ఎప్పుడైనా, అంటే పేరు కనీసం, అంటే అందులో ఏముంది అనేది అఫ్ కోర్స్ అది ఇప్పుడు తెలుసుకుంటాం, ఏముంది అనేది తెలుసుకుంటాం ఈ కథ ద్వారా. కానీ ఎవరైనా ఒక్కరైనా కూడా ప్రవాహ ఉపనిషత్తు అనేటటువంటిది ఒకటి ఉంది అని విన్నారా? వినలేదు సార్. ఉపనిషత్తులు చాలా ఉన్నాయి, తెలిసింది సార్, అప్పటి వరకు తెలియదు సార్. ఉపనిషత్తులు మనకి తెలిసినవి మేము మీరు చెప్పిన తర్వాత తెలిసింది సార్. అయితే 10 తెలుసు, ఇంకా 108 ఎన్నో చెప్తారు కదా ఉపనిషత్తులు, అందులో ఉండొచ్చేమో, మరి వినడం అయితే వినలేదు. అది రైట్. సో కాబట్టి ఏమైందంటే ఇది ఉంది అన్న విషయం కూడా ఆయన కూడా చెప్పాడు యాక్చువల్ గా స్టూడెంట్స్ కి. గురువు గారు చెప్పకపోతే వీళ్ళందరూ అంటారు మరి ఏమిటి అంటే, అప్పుడు ఆయన అంటాడు అనమాట, నీకు ఎప్పుడైనా నీకు ఇష్టమైనటువంటి పనిని చేసినప్పుడు ఒక ఆనందంలాగా అనిపిస్తుంది అంటే, అవును, అయితే డెఫినేషన్ ఏంటి గురువు గారు, మీరు మమ్మల్ని అడిగారు కదా మీరు చెప్పండి అంటారు. అంటే అట్లా కాదు, వికసించినప్పుడు సార్, బుద్ధి వికసించినప్పుడు ఆనందంగా అనిపిస్తుంది సార్. కరెక్ట్ ఆన్సర్. కానీ అది కరెక్ట్. కాకపోతే దాన్ని తెలుసుకుంటాం మనం, దాన్నే ప్రవాహం అంటాము. ఆ ప్రవాహం ఎలా వెళ్తుంది అనే విషయాన్ని తెలుసుకోవడమే ఇది. ఓకే. సో కాబట్టి మన అనుభవానికి సంబంధించినంత వరకు కూడా ఏదో ఎప్పుడో ఒకసారి కొన్ని క్షణాల పాటు ఆనందం అనిపిస్తుంది. మళ్ళీ ఆనందాన్ని సంతోషం అనకండి. సంతోషం అంటే ఏమిటి? ఉదాహరణకి నా సంగతి చెప్తున్నాను, మీ సంగతి కాదు. నాకు పొద్దున్న పూట వేడి ముద్దపప్పు ఉంటే, ఓకే, ఆవకాయ ఉంటే, అప్పడాలు కానీ మజ్జిగ మిరపకాయలు కానీ ఉంటే నాకు చాలా ఆనందం. దీన్ని ఆనందము అనవచ్చా అని ఒకసారి ఆలోచిద్దాం. ఇదేంటంటే ఒక వస్తువు పైన ఆధారపడి ఉన్నది. అయితే దీనికోసం ఉపనిషత్తు అవసరమా? మళ్ళీ ఒక్కసారి చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఏదైనా వస్తువు పైన ఆధారపడినటువంటిది అది నిజమైనటువంటి ఆనందము కాదు. ఏదైనా సరే వస్తువు పైన, బాహ్య వస్తువు పైన ఆధారపడితే అది ఆనందం కాదు, అది సంతోషం. ఏమైతుంది, ఇప్పుడు నేను రోజు ముద్దపప్పు తింటున్నా, కానీ రోజు నాకు బోర్ కొట్టలేదు. గత 50 ఏళ్ళుగా అదే తింటున్నాను, నాకు వేరే తినలేదు. ఇప్పుడు బయటకి ఎవరైనా పిలుస్తారు నాకు లంచ్కో డిన్నర్కో రమ్మని, ఇష్టం ఉండదు. ఎందుకంటే వాళ్ళు మళ్ళీ ఏవేవో పెడితే నాకు అది ఇష్టం ఉండదు. అందుకోసం అని చెప్పి ఏంటి, నాకు ముద్దపప్పు ఉంటేనే ఇది. మా ఇంట్లో ప్రతిరోజు అదే చేస్తారు. అది చేసినా కూడా ఆ సినిమా లోపల బ్రహ్మానందం గారు ఒక ఇది ఇలా చూస్తుంటారు. ఎవరైనా నీళ్లు తాగినా కూడా ఇలా పీల్చుకుంటూ ఉంటాడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి, తిండి విషయం లోపల బాగా అట్లా అన్నమాట. ఎవరైనా ముద్దపప్పు చేస్తే ఆ రకంగా అయిపోతూ ఉంటారు అన్నమాట. ఎందుకని అంటే ఇది సంతోషమే గాని ఆనందం కాదు. అదే విధంగా ఒక ప్రాజెక్ట్ పని లోపల ఉన్నాం అనుకుందాం, సాఫ్ట్వేర్ కాబట్టి ఒక ప్రాజెక్ట్ పని లోపల ఉన్నాం అనుకుందాం. అనుకున్నటువంటి రిజల్ట్ వచ్చింది అంటే సంతోషంగా ఉంటాం. తొందరగా ప్రోగ్రామ్ కంప్లీట్ చేసాము అంటే బయట చూస్తాము వర్షం పడట్లేదు. ఇప్పుడు వాళ్ళందరేమో వర్షం పడింది అన్నారు, నాకేమో వర్షం ఒక్క చుక్క కనిపించలేదు. సో మీరందరేమో పడవలు తర్వాత అవి అని చెప్తున్నారు. బాగా వర్షం పడింది సార్, మీరు హైదరాబాద్ లోనే ఉన్నారా, ఏ ఊర్లో ఉన్నారు, నిజం చెప్పండి అని కొంతమంది అంటున్నారు. సో ఏదేమైనా బయటికి చూసి వర్షం పడట్లేదు అని చెప్పేసి ఇంటికి వచ్చేయడం, అదే ఆనందం. మా బాబాయ్ గారు ఒక ఆయన ఐడిపిఎల్ కంపెనీలో పనిచేసేవారు. ఆ ఐడిపిఎల్ కంపెనీ ఒక స్టేజ్ తర్వాత కంటిన్యూస్లీ లాస్ మేకింగ్ తర్వాత వాళ్ళు ప్రొడక్షన్ అవి అన్ని ఆపేశారు. ఇంకా ఈ మందులు అవి అన్ని చేయడానికి అది ఇట్స్ స్లీపింగ్ బ్యూటీ, చాలా అద్భుతమైనటువంటి ప్లాంట్ అది. అందులోపల అసలు చాలా అద్భుతమైనటువంటిది, అంటే స్టార్టింగ్ ఫ్రమ్ కెమికల్స్ తయారవడం నుంచి వాటిని ఫైనల్ గా ప్యాకేజ్ చేయడం వరకు కూడా చాలా అద్భుతమైనది. అయితే నేను మా ఇంజనీరింగ్ లో ఉన్నప్పుడు నేను అక్కడ ఇంటర్న్షిప్ కి వెళ్ళాను అనమాట. వెళ్ళి మెకానికల్ కాబట్టి నేను చూసినవన్నీ కూడా ఆశ్చర్యపోయాను.
ఇంత మా హైదరాబాద్ లో ఇన్ని విషయాలు ఉన్నాయా అన్నటువంటిది చూసి ఆ విధంగా ఏదైనా కూడా అక్కడ అక్కడ కనిపిస్తుండేది. కనిపిస్తున్నప్పుడు అక్కడ జనాలకి కొన్ని రోజులకు కంపెనీ మెల్లమెల్లగా మూతపడింది. మూతపడేసరికి ఇంకా పనులన్నీ ఆపేశారు. ఊరికే వీళ్ళు వెళ్ళడము, జీతం తెచ్చుకోవడం అంతే. బస్సులు ఉండేవి, ఆ బస్సులు ఎక్కేసి వచ్చేసేవాళ్ళు. అయితే మా బాబాయ్ గారిని అడిగాను, నీకేం ప్రాబ్లమ్స్ ఉన్నాయని. అంటే టెన్షన్స్ అయితే ఉన్నాయి ఇప్పటికీ కూడా. మేము 11:30కి వెళ్తే వాడు లంచ్ టైంకి వాడు 11:30 కంటే తర్వాత పెడతాడా, 11:30కే పెడతాడా లంచ్, మొదటి టెన్షన్. ఒకవేళ పెట్టినా కూడా మేము లైన్ లో నిలబడి లోపలికి వెళ్ళేవాళ్ళం. లోపలికి వెళ్ళిన తర్వాత మా టైం మేము వచ్చేసరికి అప్పడాలు ఉంటాయా లేదా, ఎందుకంటే ప్రతి ఒక్కరికి అప్పడాలు ఇష్టము. అండ్ మీరు ఏ పెళ్లికి వెళ్ళండి, ఇంకెక్కడికన్నా వెళ్ళండి, వాడు ఒక అప్పడం బదులు 2 అప్పడాలు తీసుకుంటారు జనాలు. సో తీసుకోవడం వల్ల ఏమవుతుంది, వెనకాల ఉన్న వాడికి ఛాన్స్ లేదు. ఇక మూడోది ఏంటంటే టైంకి బస్సు ఎక్కి ఇంటికి వెళ్తామా లేదా, లేకపోతే బస్సు దొరకకపోతే మళ్ళీ అంత దూరం నుంచి ఇళ్ళకి వెళ్ళడం కష్టం. ఆ రోజుల్లో జీడిమెట్ల వాజ్ కన్సిడర్ టు బి, ఆ బాలనగర్ ఏరియా కన్సిడర్ టు బి కొద్దిగా ఫార్ ఫ్రమ్ సిటీ. సో మరి నేను చెప్తున్నది ఎప్పటిది 88 to 92 లోపల నా ఇంజనీరింగ్ అయిన టైము. ఆ తర్వాత ఒక 2-3 ఏళ్ల తర్వాత అప్పటికే లాస్ట్ మేకింగ్, నేను ఉన్నప్పుడే లాస్ట్ మేకింగ్, కానీ అట్లీస్ట్ ప్రొడక్షన్ ఉండేది. సో ఆనందం అంటే ఏంటి, వీళ్ళకి చిన్న చిన్న టెన్షన్స్ దాటి, ఉదాహరణకి ఒక స్టేజ్ దాటిన తర్వాత అప్పడం దొరికింది అంటే ఆనందం అంతే. ఆ లైన్ లోపల నిలబడి కబుర్లు చెప్పుకుంటుంటే దాన్ని ఆనందంగా భావిస్తారు. అయితే ఇవన్నీ కూడా చిన్న చిన్న సంతోషాలు అంతే. ఒక అభిరుచితోని మనం జీవితంలో కనుక గడిపితే, ఉదాహరణకి ఒక చక్కటి నవల చదువుతూ ఉన్నాము, అందులోపల అలా లీనమైపోతున్నాం, అలా లీనమైపోతున్నాం, అలా లీనమైపోతున్నాం, అలా లీనమైపోతున్నాం, ఏదో ఒక తెలియని అనుభూతి కలుగుతుంది. అదేవిధంగా మనకు నచ్చినటువంటి ఒక చలనచిత్రాన్ని చూస్తున్నాం, కొద్దిసేపటికి లీనమైపోతాం, మన పరిస్థితులను మర్చిపోతాం, ఆ సినిమా లోపల పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోతాం. ఏమిటి కారణం ఏమిటి? ఈయన ఆశ్చర్యంగా వింటూ ఉంటాడు అన్నమాట శిష్యుడు. గురువుగారు అయితే దాన్ని ఆనందం అంటారు. అంటే అది ఆనందము, అది నిజమైనటువంటి ఆనందము. ఆనందం అంటే నువ్వు అనుకుంటున్నట్టుగా ఏదైనా వస్తువు మనకు దొరికింది, మన కోరిక తీరింది అంటే వచ్చేటటువంటి దాన్ని ఆనందం అన్నారు. గురువుగారు మరి ఇది ఏ ఉపనిషత్తులో ఉంది, అసలు ఇది నిజంగా ఉపనిషత్తులలో ఉన్నదా, ఉంటే మాకెందుకు చెప్పలేదు అంటే ఆయన అంటాడు అన్నమాట, ఉపనిషత్తులలో ఎక్కువ భాగము ఆత్మతత్వం ఉంది, కాకపోతే ఈ ప్రవాహ ఉపనిషత్తు అనేది నీ ప్రాణానికి సంబంధించినటువంటిది. ఈ ప్రాణం అనేది నీ శరీరంలో ఏ విధంగా సంచరిస్తుంది దానికి సంబంధించినది. అధర్వణ వేదం అనగానే ఓహో అధర్వణ వేదమా, గురువుగారు అధర్వణ వేదం అంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ అని చెప్పారు కదా, అదేనా అంటే అవును ఆయన ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంది. ఇక ఈయన వింటుంటే మిగతా శిష్యులందరూ కూడా లోపల నుంచి అక్కడి నుంచి వస్తూ ఉంటారు. మెల్లగా గురుపత్ని కూడా చూస్తుంది, ఇంత పొద్దున్నే వచ్చాడు, ఇవాళ ఏంటి తొందరగా పొద్దున్నే క్లాస్ పెట్టుకున్నారు అని చెప్పేసి అందరూ బ్రేక్ఫాస్ట్ అయి కూర్చున్నారు, అంటే స్నానాలు చేసి సంధ్యలు చేసి కూర్చున్నారు. ఆవిడ కూడా పొద్దున్నే లేచి మడిగట్టుకొని అన్ని పూజలు చేసే కూర్చుంది అనమాట. ఆవిడ కూడా శ్రద్ధగా వింటుంది, ఆవిడకి కూడా తెలిసింది. అంటే ఇది ఏ ఉపనిషత్తులలో వస్తుంది అంటే దీన్ని యోగా ఉపనిషత్తులు అంటారు. యోగా ఉపనిషత్తులు అంటే ప్రాక్టీస్. యోగ ఉపనిషత్తు అంటే ప్రాక్టీస్ చేసేది, అభ్యాసం ద్వారా వస్తుంది. ఓహోహోహో అందుకేనా మరి ఇది మిగతా ఉపనిషత్తులలో భాగంగా మీరు చెప్పలేదు అంటే, ఉపనిషత్తులన్నీ కూడా నువ్వు శరీరానివి కాదు, ఆత్మవి. ఆ ఆత్మ ఎటువంటిది అంటే 4 వేదాలలో చెప్పినట్టుగా. 4 వేదాలు అంటే ఏంటి? ప్రజ్ఞానం బ్రహ్మ అంటే నేనే ఆ పరబ్రహ్మని అని చెప్పి తెలుసుకోవడం, ప్రకృష్టమైనటువంటి జ్ఞానం, గొప్ప జ్ఞానము బ్రహ్మ. అది నేను అని చెప్పి తెలుసుకుంటే చాలా. ఐత్రేయ ఉపనిషత్తు ప్రకారం అది తెలుసుకున్నట్లయితే ఋగ్వేదంలో మనకు అయిపోయింది, మనం ఆత్మస్వరూపం అని తెలుసుకుంటే సరిపోయింది. అదేవిధంగా బృహదారణ్యక ఉపనిషత్తు లోపల అహం బ్రహ్మాస్మి అని తెలుసుకుంటే చాలు, నేనే అపరబ్రహ్మై ఉన్నాను, నేను ఇంకా వేరే కాదు అని చెప్పి తెలుసుకున్నప్పుడు ఆనందం కలుగుతూ ఉంటుంది. అదే విధంగా ఇది తీసుకున్నట్టయితే మన లెఫ్ట్ సైడ్ మన దాన్ని ఏమంటారు, తూర్పు, దక్షిణం, పడమర వైపు తీసుకున్నట్లయితే మనకు సామవేదం. సామవేదం అంటే కేన ఉపనిషత్తు, చాందోగ్య ఉపనిషత్తు ఉంటుంది. చాందోగ్య ఉపనిషత్తులోది మనకు వాక్యం. ఆ వాక్యం ఏంటి? చాందోగ్య ఉపనిషత్తులో వాక్యం తత్వమసి. అదే నువ్వై ఉన్నావు. ఆలోచన ద్వారా కొన్ని రోజులకి ఆ పరబ్రహ్మ నేను, మా ఇద్దరికి మధ్య తేడా లేదు అని చెప్పి తెలుసుకుంటావు. ఇక అయమాత్మ బ్రహ్మ, ముండకోపనిషత్తు. ముండకము, ఎవరైనా ముండకము అంటే మీనింగ్ చెప్పగలరండి?
ఎవరైనా మన గ్రూప్ లో వాళ్ళు ఎవరైనా ముండకము అంటే మీనింగ్ చెప్పగలరా? తల బోడి చేసేది. గుండు అండి, గుండు అంటే అన్ని త్యజించడం, ఏమీ లేదనండి. ఏమీ లేదు, ప్రతి ఒక్క విషయాన్ని త్యజించడం, అన్నింటికి దాటిపోవడం అన్నమాట. అన్ని విషయాలను కూడా మనం వదిలేటటువంటి స్థాయికి వచ్చినట్లయితే అదే ముండకము. ఆ ముండకం లోపల ఏం తెలుస్తుంది మనకు? అయం ఆత్మ బ్రహ్మ. ఈ ఆత్మ అనేది ఏదైతే ఉందో చూసావా, దీన్నే పరబ్రహ్మ అని చెప్పి అంటారు. ఇక వేరేది ఏది కాదు. నీకు కనిపిస్తున్న వస్తువులన్నీ కూడా ఇవన్నీ ఏంటంటే అశాశ్వతాలు. సో దీనికి శంకరాచార్య ఏమన్నాడు? బ్రహ్మ సత్యం జగత్ మిథ్య జీవో బ్రహ్మైవ నాపర. ఈ ప్రపంచంలో ఇంకా వేరేది ఏది లేదు, భగవంతుడు తప్ప. కాకపోతే మన అజ్ఞానం వల్ల మనము రకరకాల వస్తువులను చూసి వీటిని చూసి భ్రమపడుతూ ఉంటాము. అంటే మళ్ళీ అందరూ శిష్యులు అడుగుతారు, గురువు గారు మరి దీనికి కావాల్సింది ఆలోచన. దానికి ప్రవాహ ఉపనిషత్తుకి సంబంధం ఏంది? మీరు చెప్పింది కరెక్టే. మీరు చెప్పిన అన్ని ఉపనిషత్తులలో ఆలోచించగా 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 నేను ఆత్మస్వరూపుడని అని చెప్పేసి తెలుస్తుంది. కానీ ప్రవాహ ఉపనిషత్తులో ఏం జరుగుతుంది అనగానే అప్పుడు ఆయన ఏం చెప్తాడంటే, ఒక వ్యక్తి జీవితంలో రకరకాల విషయాలను సాధించాలనుకుంటాడు. దీన్ని మన లాంగ్వేజ్ లో చెప్తా నేను. ఆయన గురువు గారు చెప్పిన లాంగ్వేజ్ కంటే కూడా మన లాంగ్వేజ్ లో మనం చాలా సార్లు చెప్పుకున్న ఉదాహరణతో చెప్పుకుందాం. మాస్లోస్ థియరీ ఆఫ్ నీడ్ హైరార్కీ ప్రకారం ముందుగా మనకు కావాల్సినటువంటిది భౌతిక పరమైనటువంటి అవసరాలు. అంటే కూడు, గూడు, గుడ్డ, రోటీ, కపడా, మకాన్ అనేవైతే అంటామో మనం, అవి ఉంటే సరిపోతుంది మనకు. ఈ మూడు కనుక దొరికినట్లయితే మనకు అప్పటికి సంతోషంగానే ఉంటాము. ఈ మూడు దొరకని వాళ్ళు ప్రపంచంలో కోట్లాది మంది. ఇప్పుడు మీరు చూసినట్లయితే అగ్రరాజ్యాలలో అక్కడ కూడా ఈ భోజనం దొరకని వాళ్ళు ఎంతమందో. ఇప్పుడు మీరు న్యూయార్క్ లో, తర్వాత కాలిఫోర్నియా, చాలా పెద్ద స్టేటు. ఒక కాలిఫోర్నియా స్టేటు కొన్ని దేశాలను దాటిపోతుంది ఎకానమీ లోపల. అంత పెద్ద స్టేటు, అంత అద్భుతమైనటువంటి స్టేటు. అక్కడ కూడా ఈ రోజు లోపల కొన్ని ఏరియాస్ లోపల భోజనం కోసం అవతల వాళ్ళపైన ఆధారపడవలసినటువంటి అవసరం వస్తుంది. స్ట్రీట్ లోపలనే పడుకుంటారు. ఆ ఏరియా అనేది అంటారు, నేను మర్చిపోయాను. ఆ ఏరియా లోపల పడుకుంటారు. ఆ ఏరియాకి 2021 నుంచి ఇప్పటి వరకు $22 బిలియన్ ఖర్చు పెట్టారు. కానీ వీళ్ళెవ్వరి జీవితాన్ని బాగు చేయలేకపోయారు. సో కాబట్టి ఈ రోజు మనం అన్నం తిందాము అనుకుంటే అన్నం ఉంది అంటే మనం చాలా అదృష్టవంతులం. మీరు అగ్రరాజ్యంలో పుట్టినా కూడా అన్నం దొరకకపోవచ్చు. అగ్రరాజ్యంలో పుట్టినప్పటికీ కూడా పడుకోవడానికి ప్లేస్ ఉండకపోవచ్చు. ఫుట్పాత్ మీదనే పడుకోవాల్సినటువంటి అవసరం రావచ్చు. అయితే దీన్ని కొంతమంది సంతోషంగా కూడా తీసుకుంటారు. వాళ్ళని ఇంటర్వ్యూ చేశారు, ఏమయ్యా ఎలా ఉంది, 7 ఏళ్లుగా నువ్వు రోడ్డు మీదనే తింటూ పడుకున్నావు కదా, ఏం లాభం అంటే, నీపైన నువ్వు డిపెండ్ అవ్వక్కర్లేదు, దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. నీపైన నువ్వు ఆధారపడక్కర్లేదు, ఎవడెవడు వచ్చి భోజనం పెడుతూ ఉంటాడు అని చెప్పేసి. దీన్ని కూడా పాజిటివ్ గా తీసుకునే వాళ్ళు ఉంటారు. అఫ్ కోర్స్ పాజిటివ్ గానే తీసుకుని వెళ్ళిపోవాలి. అయితే ఇక్కడ ఏంటంటే కూడు, గూడు, గుడ్డ అనేటటువంటివి ఎవరికైనా కూడా మొట్టమొదటి స్థాయిలో వచ్చేటటువంటి ఆనందాలు. తర్వాత ఏమవుతుందంటే సేఫ్టీ నీడ్స్. సేఫ్టీ అంటే ఏంటి? ఇక నావి నేను కాపాడుకోవాలి. కూడు, గూడు, గుడ్డ వచ్చింది కదా, 3 వచ్చాయి. అంటే ఇంటికి తాళం వేయాలి. అప్పటిదాకా ఇల్లు లేదు, ఇప్పుడు ఇంటికి తాళం వేసి నా వస్తువులను కాపాడుకోవాలి. ఏముంటాయి వస్తువులు? వచ్చిన దుప్పటి, దిండు, కానీ వాటిని నేను కాపాడుకోవాలి అని వాటికి తాళాలు వేసుకుంటాము, లేదా వాటిని గట్టిగా తాడుతో చుట్టి పెడతాము. రకరకాల పద్ధతుల లోపల పెడతాం అన్నమాట. ల్యాప్టాప్లు, ఈ ల్యాప్టాప్ లోపల సైడ్ కి ఒక చిన్న హోల్ ఉంటుంది. అందరు చూసారండి, చిన్న హోల్ లాంటిది ఉంటుంది. ప్రతి ల్యాప్టాప్ ఉంటుంది. ఎవరైనా నోటీస్ చేశారా? చెయ్యని వాళ్ళు చెప్పండి, చేసిన వాళ్ళు చెప్పండి, ఎవరైనా సరే. ఇంతమంది ప్రతి ల్యాప్టాప్ కి టాప్ లోపల ఒక చిన్న హోల్ లాంటిది ఉంటుంది అనమాట. ఆ హోల్ లోపల చేస్తామంటే మనం ఇలా తాళము దాన్ని టైట్ చేస్తాము. టైట్ చేసి ఏం చేస్తాం, అక్కడ ఇంకో చైర్కో దేనికో దానికి కట్టేస్తాం అనమాట. కట్టేసిన తర్వాత ఏమవుతుంది, ఇది మంచి స్లింగ్, చాలా వైర్డ్ ఇది కాబట్టి ఎవరన్నా దాన్ని తీసుకెళ్లాలంటే కూడా ల్యాప్టాప్ ని కట్టేయడానికి ఇలా తాడుతో కట్టేయడానికి ఉంటుంది కాబట్టి ఆ హోల్ లోపల పెట్టి తాళం ఇలా వేస్తాము. వేసి దాన్ని ఒక చైర్కో దేనికో కట్టేస్తాం. కట్టేయడం వల్ల ఏమవుతుంది, ఎవరైనా ల్యాప్టాప్ ని దొంగతనం చేయాలంటే వాడు చైర్ని కూడా దొంగతనం చేయాలి. అంటే స్టీల్ 1 గెట్ 1 ఫ్రీ. సో అట్లా అన్నమాట. ఒకదాన్ని మీరు దొంగతనం చేస్తే ఇంకోటి ఫ్రీ అన్నమాట. సో కాబట్టి ఈ లాక్ చేసుకునే పద్ధతులు బాగా ఏర్పడిపోయినాయి. లాక్ చేసుకోవడము సేఫ్టీ. నాకు ముందు సేఫ్టీగా ఉందా? తర్వాత ఆయుధాలను తయారు చేసుకోవడం మొదలైంది. ఆయుధాలను తయారు చేసుకున్నప్పుడు ఏమైంది, రకరకాల ఆయుధాలు కనిపిస్తూ ఉంటాయి.
మనం మనం కాపాడుకోవాలి, మన దగ్గర వాళ్ళను కాపాడుకోవాలి. అప్పటి నుంచి భయాలు కూడా ప్రారంభమయ్యాయి. ఎప్పుడైతే నా కడుపు నిండిందో అప్పుడు నేనేం చేస్తాను, వేరే వాళ్ళ వస్తువులు కూడా సంగ్రహించాలని చూస్తాను. వాళ్ళ వస్తువులు కావచ్చు, వాళ్ళ పిల్లలు కావచ్చు, వాళ్ళ భార్యలు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, వాటిని సంగ్రహించాలి అని చెప్పి చూస్తాము. మరి దాని నుంచి కాపాడుకోవడానికి నాకు ఏదో ఒకటి కావాలి కదా. సో వాటి గురించి కాపాడుకునడానికి అవసరమైనటువంటివి ఇవన్నీ కాపాడుకున్నాము, అందరం బానే ఉన్నాం. ఇప్పుడు ఏంటంటే కబుర్లు చెప్పుకోవడానికి ఒక గుంపు కావాలి. ఏమొదినా మంచిగున్నావా? మంచిగున్నా. అయిందా పూజ? అయింది. మీ ఇంట్లో ఏం పెట్టిన? ఇన్ని శనగలు. మా ఇంట్లో ఏంది? ఇన్ని శనగలు. అబ్బో ఏం శనగలు? కాబూలి ఇచ్చేనానా, మామూలు ఇచ్చేనానా? 2 చినాలు కలిపి కొట్టినా. ఒక్కొక్కడు ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ ఇన్ని చినాలు పెట్టి పంపించిన. ఏమైపోతారు? ఏమన్నా గాని నేను ఇయ్యాలనా లేదా అంతే. ఇచ్చిన శనగలు ఇచ్చి పంపించిన అంతే. అందరికీ శనగలే. ఎవరు వస్తే వాడికి శనగలు. మొత్తం కాలనీలో కూడా పంచిన. అమ్మో ఏం చేసినాం అంటే శ్రావణ ఆదివారం, శ్రావణ బుధవారం, శ్రావణ గురువారం చాలా ముఖ్యం. ఈ 3 పండుగలు బాగా చేశాను నేను. అబ్బా 3 చేసినావా? మన వాళ్ళు వేరే పండుగలు అవన్నీ ఇంపార్టెంట్ కాదు. శ్రావణ ఆదివారం ఇంపార్టెంట్, శ్రావణ బుధవారం ఇంపార్టెంట్, శ్రావణ గురువారం ఇంపార్టెంట్. మంగళవారం సార్, శ్రావణ మంగళవారం, శ్రావణ శుక్రవారం. అవునా? నాకు అంత ఐడియా లేదు, బట్ జస్ట్ చెప్తున్నారు ఇవి. సో చక్కగా ఈ 3 ఇట్లలో బోల్డ్ అని. సో ఇలా ఏమైపోయిందంటే కవులు చెప్పుకోవాలి. మళ్ళీ ఏ చీర కట్టుకున్నావు, ఏ చీర కట్టుకుంటే బాగుంటుంది, ఏ నగలు. సో ఇవన్నీ ఉన్న వాటి లోపల సోషల్ గా ఉండాలి అని చెప్పేసి జనాలు అనుకుంటారు. మెల్లమెల్లగా మళ్ళీ ఒక్క స్థాయి ఎదుగుతాం. ఎదిగిన తర్వాత ఏమవుతుందంటే మిగతా వాళ్ళకంటే నేను బెటర్ గా ఉండాలి. మిగతా వాళ్ళకంటే నేను బెటర్ గా ఉండాలంటే ఇన్నాళ్ళు కబుర్లు చెప్పుకున్న మనుషులందరికంటే కూడా నేను ఉన్నతంగా ఉండాలి. నీ కొడుకు ఏంటి అంటే నా కొడుకు ఇంజనీరు, అంటే నా కొడుకు డబల్ ఇంజనీరు అనగానే అట్లనా, ఓకే ఓకే ఓకే. మా ఇంట్లో సోఫా ఉంది అంటే మా ఇంట్లో ఎల్ షేప్డ్ సోఫా ఉందని. పక్కోడు అంటారు మా ఇంట్లో యూ షేప్ సోఫా ఉంది అని చెప్పేసి అంటారు. మా ఇంట్లో ఒక కారు ఉందంటే మా ఇంట్లో 2 కార్లు ఉన్నాయి అంటారు. అనగానే ఒక ఆమంటది అయితే మా ఆయన వెధవా అని. నువ్వుకున్నావా? మా ఆయన డబుల్ వెధవా, మా ఆయన అస్సలు మంచివాడు కాదు. ఇట్లా ఈ విధంగా కంపేర్ చేసుకొని వేరే వాళ్ళకంటే బెటర్గా ఉండాలి, వేరే వాళ్ళకంటే నేను గొప్పగా ఉండాలి. ఇది 4వ స్థాయి. అంటే 3వ స్థాయి సాంఘిక బాధ్యతలు ఏవైతే ఉంటాయో మనకు సమాజంతో ఉన్నటువంటి ఇవి ఆ బంధాలను ఏర్పరచుకుంటాం. 4వ స్థాయి వచ్చేసరికి సమాజంలోనే ఉంటూ వేరే వాళ్ళకంటే నేను కొద్దిగా బెటర్ గా ఉన్నాను. నువ్వు అపార్ట్మెంట్ లో ఉంటావా, నేను విల్లాలో ఉంటాను. ఈ గొప్ప అనేది వచ్చేసరికి అయితే ఈ 4 కూడా సాధించేసిన తర్వాత ఇక జీవితంలో సాధించడానికి ఏముండదు. అప్పుడేమవుతుందంటే వాళ్ళు చేస్తున్నటువంటి ఏ పని అయితే చేస్తూ ఉంటారో ఆ పని మీద వాళ్ళు ఫోకస్ చేస్తారు. అందరు చేస్తారని కాదు నేను అనేది. చాలా మంది 4 దగ్గర ఆగిపోతారు. కొంతమంది మాత్రము మెల్లమెల్లగా వారి ప్రయాణాన్ని మొదలెట్టి 5 లోపలికి ప్రవేశిస్తారు. ఆ 5 లోపలికి ప్రవేశించినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళని మర్చిపోతారు. వాళ్ళు మర్చిపోయి వాళ్ళు ఏం చేస్తారు, నేను ఎవరిని అంటే నా నైపుణ్యం, నాలో ఉన్నటువంటి నైపుణ్యం ఏమిటి, దీని మీద చాలా రీసెర్చ్లు జరిగాయి. ప్రపంచం మొత్తం లోపల కూడా ప్రవాహ శాస్త్రం అని చెప్పేసి చాలా రీసెర్చ్ జరిగింది. ఇందులోపల ఏంటంటే ఎవరైతే కొత్త సమస్యలు వచ్చినా కొద్దీ ఆ సమస్యలకు తగినటువంటి విరుగుడు కనిపెట్టాలని, అంటే ఒక ప్రాబ్లం వచ్చింది దానికి ఇంకో సొల్యూషన్ కనిపెట్టాలి, అందులోపల ఆనందాన్ని వెతుక్కుంటూ ఉంటారు. మిగతా వాళ్ళందరికంటే కూడా వీరి లోపల గొప్ప ప్రవాహం వస్తుంది. అందుకే శిష్యులారా, కార్య సాధకుడు పోవు కదా ఆపదల్. ఎవరైతే కార్య సాధకుడు ఉంటాడో వాడు ఎక్కడికి వెళ్తే అక్కడికి ప్రమాదాలు కూడా వెళ్తాయి. అయితే నిజం చెప్పాలంటే వీడు ప్రమాదాలు ఇష్టపడతాడు. ఎందుకంటే తన నైపుణ్యం అనేది ఏదైతే ఉందో ఆ నైపుణ్యము ఎక్కువగా ఉపయోగించేటటువంటి అవకాశం ఉంది. ఎప్పుడైతే ఉదాహరణకి ఇప్పుడు మన లాంగ్వేజ్ లో చెప్పాలంటే ఆయన ఏమంటారంటే మీరు అలా బద్ధకంగా కూర్చున్నటువంటి తమస్సులో ఉన్నటువంటి స్థితి అంటాడు. దాన్ని మనం మన లాంగ్వేజ్ లో చెప్తాం. ఎప్పుడైతే మీరు టీవీ ముందు కూర్చుంటారు, ఏ పని చేయకుండా ఉంటారు, సెల్ ఫోన్ లోపల మాట్లాడుతూ ఉంటారు, ఈ సమయం లోపల ఆ ప్రవాహం చాలా తక్కువ ఉంటుంది. శిష్యులందరూ ఆశ్చర్యపోయి ఉంటారు. మరి గురువు గారు ఇప్పుడు మేము మీ ప్రవచనం వింటున్నాం కదా అని అంటే ఆయన అంటాడు ఇప్పుడు మీకు ప్రవాహం ఉన్నత స్థాయిలో ఉంటుంది. చాలా ఆశ్చర్యపోతుంటారు, అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోతుంటారు. అసలు ఇలాంటిది ఉంటుందని కూడా మాకు తెలియదు, ఇన్ని రోజుల పాటు నేను తెలియదు. ఎవరైతే తనకు కష్టమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటూ ఉంటాడో అతని లోపల ఈ ప్రవాహం అనేటటువంటి అంటే అతనికి ప్రవాహం చాలా ఎక్కువ ఉంటుంది. నైపుణ్యం అనేటటువంటిది అతను ఉపయోగిస్తూ ఉంటాడు. తెలివైనటువంటి ఆలోచనల ద్వారా సమస్యని సాల్వ్ చేస్తూ ఉంటాడు.
అటువంటి వ్యక్తి లోపల ఈ ప్రవాహం అనేటటువంటిది ఎక్కువ వెళ్తుంది అనగానే అందరూ ఆశ్చర్యపోయి, అందుకే నా గురువు గారు అథర్వణ ఉపనిషత్తుని ప్రాక్టికల్ ఉపనిషత్తు అంటారు అంటే, అవును అందుకోసమే ఇది ఖచ్చితంగా ప్రాక్టికల్ ఉపనిషత్తే అనగానే అందరూ అంటుంటారు, అయితే మేము టీవీలు చూడకూడదు కదా అంటారు. ఈ మాట అంటారా అండి వాళ్ళు? హలో శిష్యులు, అప్పుడు టీవీ లేవు కదా సార్. సార్ ఇది లేదు సార్. అసలు టీవీ అన్నది వాళ్ళకి అంటే ఆ స్కోప్ లో ఉండకూడదు, నార్మల్లీ ఉండదు. అది సో అయితే కరెక్ట్. అయితే అప్పుడు చెప్పగానే ఈ శిష్యుడు అందరూ ఆశ్చర్యపోయి వింటుంటారు. అంటే ఏదైనా కూడా తమస్సుతోని, అంటే ఏదైనా ఉదాసీనంగా ఉండి అటువంటి స్థితి లోపల ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే డైనమిక్ గా యాక్టివ్ గా శరీరాన్ని ఉంచుకోరో వారికి మనసు పరిపరి విధాలు అపోతుంది. అంటే వీళ్ళు మళ్ళీ ఆపేస్తారు. గురుగారు ఒక్క విషయం అంటే ఏంటి అంటారు. అంటే ఇలా ఆలోచించే వారికి మరి ఆలోచనలు మంచివి కాదు అని చెప్పి మీరు చెప్పారు కదా, మనసు ఆలోచనలు మంచివి కాదని చెప్పి చెప్పారు కదా మిగతా ఉపనిషత్తుల ద్వారా. మరి ప్రవాహ ఉపనిషత్తుది ఏమిటి ఎక్సెప్షన్ ఏంటి? ఒక్కసారి మళ్ళీ మనము మన యమనియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధిలోకి వెళ్దాం. అందులోపల ఏమవుతుంది మనకు? ముందు 5 సరే వదిలేసేయండి, అవి ఇనీషియల్ స్టెప్స్, అవి తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా పాటించవలసినటువంటి స్టెప్స్. తర్వాత 3 స్టెప్స్ లోపల ధారణ అంటే ఏంటి? పట్టుకోవడం అంటే ఏదో ఒక విషయాన్ని పట్టుకొని అలా ఫోకస్ చేస్తూ ప్రపంచాన్ని క్రమ పద్ధతి లోపల మర్చిపోతూ ఉంటాం మనం. అంటే ఇది ప్రతి ఒక్కరూ కూడా జీవితంలో చేయవలసినటువంటిది. అందుకే ఏంటంటే ఎప్పుడు ఏదో ఒక పనిలో ఉండాలి అని మనకు చెబుతూ ఉంటారు అన్నమాట. ఎందుకంటే ఆ పని లోపల మనం పెట్టినప్పుడు దానిని ఏక అగ్రత అంటాము, అంటే కాన్సన్ట్రేషన్. సో కాన్సన్ట్రేషన్ అంటేనే ధారణ. కాన్సన్ట్రేషన్ అనేది మరి ఏదో కాదు, కాన్సన్ట్రేషన్ అనేది ధారణ. సో ఆ ధారణ అనేటటువంటి స్థితికి మనం వెళ్ళాలి అంటే ఒక పని లోపల అద్భుతమైనటువంటి నైపుణ్యం కావాలి. అది నైపుణ్యం ఎటువంటి నైపుణ్యం అవ్వచ్చు? మన ఆఫీస్ పని అవ్వచ్చు, వంట పని కూడా అవ్వచ్చు. కానీ ఏ పని అయినా కూడా ఆ పని లోపల అత్యంత ఉన్నత స్థాయికి ఈ పాయింట్ అర్థం కాని వాళ్ళు ఒక్కసారి అడుగుతారండి ఎవరైనా. కొద్దిగా కష్టమైనా నేను చాలా వాడుక భాష లోపల చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా. ఇది మేము నేర్చుకున్నప్పుడు మాకు ఇట్లా చెప్పలేదు. మాకు చెప్పినవన్నీ ఇంగ్లీష్ లోపల టఫ్ వర్డ్స్ యూజ్ చేసి చెప్పారు. నేను చాలా సింపుల్ గా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఎవరికైనా అర్థం కాకపోతే ఎక్కడైనా ఇప్పుడు ఆపేసేయండి, ఫస్ట్ ఆపాను, ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ. ఏ పని చేసినా ఫుల్ ఫోకస్ తో చేస్తే అదే ధారణ అవుతుంది. ఏ పని చేసినా కూడా ఫుల్ అటెన్షన్, ఫుల్ ఫోకస్ తో చేయాలా. ఫోకస్ అనేటటువంటిది వన్ ఆఫ్ ద ఆస్పెక్ట్ ఆఫ్ ప్రవాహ ఉపనిషత్తు. ప్రవాహ ఉపనిషత్తులో ఫోకస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్స్. ధారణ అంటే ఏ పని చేసినా కూడా పూర్తి దాంతోనే దృష్టి ఉండి చేయడం, అంతే కదా సార్. దాని మీదనే దృష్టి ఉండి చేయడం. కరెక్ట్. అంటే కరెక్ట్. ఏకాగ్రత అనేటటువంటిది గరిష్ట స్థాయిలో ఉండాలి. మనం చేస్తున్నటువంటి పని లోపల పూర్తిగా నిమగ్నమై ఉండాలి. ఇప్పుడు దీన్ని మనం మామూలుగా మనం ఏమని నేర్చుకున్నాము? అహం బ్రహ్మాస్మి అని చెప్పేసి తెలుసుకోవాలి. తపస్సు ద్వారా మనము పరబ్రహ్మను తెలుసుకోవాలి అని చెప్పి మనం ఉపనిషత్తులలో తెలుసుకున్నాం. ఇక్కడ ఏమంటున్నానంటే ఉపనిషత్తులతో సంబంధం ఇవ్వడం లేదు, ప్లీజ్ అర్థం చేసుకోవాలి. ఉపనిషత్తులతో సంబంధం లేదు. అతను ఏమంటున్నాడంటే ఫోకస్ అనేటటువంటిది ఏదైతే ఉన్నదో దీన్ని ఏకాగ్రత అంటారు. ఆ ఏకాగ్రత అనేటటువంటిది ఉంటే 2వ స్థాయి లోపల మీకు పారవశ్యం అనేటటువంటి ఒక ఫీలింగ్ కలుగుతుంది. పారవశ్యం అంటే తెలియని ఆనందం, ఏవో మనకు బయట ఉన్నటువంటి వస్తువులను చూస్తే వచ్చేటటువంటి ఆనందం. కానీ ఈ అంతర్ముఖంగా మనం చేసేటటువంటి ప్రయాణం లోపల ఒక పని పైన ఎక్కువ ఫోకస్ చేయడం ద్వారా, ఒక పని పైన ఎక్కువ ఏకాగ్రతను ఉంచడం ద్వారా మనకేమవుతుందంటే అత్యంత ఆనందం కలుగుతుంది. అయితే ఒక స్టూడెంట్ ఆపుతాడు, అప్పుడు గురువు గారు మనకు చాలా ఇష్టం లేని పనులు చేస్తూ ఉంటాం కదా, మరి అటువంటిప్పుడు ఈ ఆనందం కలుగుతుందా? ఇష్టం లేని పని 12 గంటలు చేస్తే ఆనందం కలుగుతుందా? ఈ ప్రశ్న మీరంతా ఎందుకు అడగలేదు? హలో నా స్టూడెంట్స్, శ్రీనివాస్ స్టూడెంట్స్. ఆనందం అందుకని అడగలేదండి. నాకు తెలుసు సార్, ఇష్టం లేని చేస్తే ఆనందం రాదని తెలుసు సార్, అందుకని అడగలేదు. సో ఇక్కడ సంతోషము డిఫరెన్స్ ఉన్నాయి కదా సార్. ఇప్పుడు కూడు గుడ్డ గూడు ఆ 3 ఆనందాన్ని ఇస్తాయంటే అది సంతోషాన్ని ఇస్తాయి, కానీ ఆనందానికి మళ్ళీ ఆపోజిట్ లేదు కదా. అవి లేకపోతే దుఃఖం. అవును.
అవును, అందుకోసమే ఒక్కొక్క స్థాయిలో వెళ్ళినప్పుడు ఆ 5వ స్థాయిలో వచ్చేదాన్ని ఆనందము అంటున్నారు ఆయన. ఓకే సార్. ఈ మొదటి 4 స్థాయిలు ఆనందాన్ని ఇవ్వవు, మనకు సుఖాలని సంతోషాలని మాత్రం ఇస్తాయి అని చెప్పి చెప్తున్నారు. 5వ స్థాయికి వచ్చేసరికి ఏమవుతుందంటే, ఏదైతే 5వ స్థాయి లోపల సెల్ఫ్ యాక్చువలైజేషన్ అని, సెల్ఫ్ రియలైజేషన్ అని ఏదైతే మనం చెప్తామో, ఆ స్థాయికి వచ్చినప్పుడు మనకు ఆనందం అనేటటువంటిది కలుగుతుంది అని. అప్పుడు ఆనందం యొక్క స్టెప్స్ చెప్తున్నారు ఆయన. ఇప్పుడు ఆనందం యొక్క స్టెప్స్. ముందేమో ఈ 4 దాటిపోయి 5వ స్థాయికి వెళ్ళిపోయాం మనం, అందుకే మన చేతులు కూడా అట్లాగే ఉంటాయి. ఈ 4 ఏమో మనకు సుఖాలను ఇచ్చేవి, ఈ 5వదేమో అనంతమైనటువంటి ఆనందాన్ని ఇచ్చేటటువంటిది. ఈ ఆనందం ఇచ్చేటటువంటిది ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం. ఓకేనా, అర్థమైందా? అర్థమైంది సార్. అంటే ఇందాక సంతోషానికి బదులు ఆనందం అని వాడారు, అదే డౌట్ వచ్చింది. సింపుల్ గా 4 ఒకసారి చెప్పండి. ఫిజియలాజికల్ నీడ్స్, సేఫ్టీ నీడ్స్, తర్వాత సోషల్ నీడ్స్, తర్వాత ఎస్టీమ్ నీడ్స్. ఫిజియలాజికల్ అంటే మన భౌతిక ఇవి, కూడు గుడ్డ. రెండవదేమో మనకు ఫిజియలాజికల్ నీడ్స్, సేఫ్టీ నీడ్స్. సేఫ్టీ నీడ్స్ అంటే ఏమంటారు? సేఫ్టీ నీడ్స్ ఏమంటారు? మనల్ని మనం రక్షించుకునే అవసరాలు, మనం కాపాడుకునే అవసరాలు. మూడవ సోషల్ అంటే సామాజిక అవసరాలు. 4వది ఏంటంటే సమాజంలో కూడా నేను ఉన్నతుడుగా కనిపించాలి, నేను అందరికంటే కూడా బెటర్ గా కనిపించాలి అని. ఈ 4 ఉన్నంత వరకు మనకు సంతోషం ఉంటుంది. ఓకే, కానీ అది అశాశ్వతం. ఈ 4 వచ్చేది అశాశ్వతం. అర్థమవుతుందా? నేను ఏదో కష్టపడుతున్నానా? హలో, అర్థమైందండి, థ్యాంక్స్ అండి. అర్థమవుతుంది సార్. ఈ 5వది ఏదైతే ఉన్నదో ఇక్కడ మాత్రమే ఆనందం వస్తుంది అని ప్రవాహ ఉపనిషత్తు చెప్తుంది. ఇంకా మనం మొదట్లోనే ఉన్నాం. ఈ వారం అవ్వదు ప్రవాహ ఉపనిషత్తు, కొద్దిగా కష్టము. ఇంకొక 10 నిమిషాలు చెప్పుకొని ఆపుకోదాం, ఎందుకంటే చాలా కష్టమైన పాయింట్స్ వస్తాయి తర్వాత. అర్థం కాని వాళ్ళు అడగండి, నేను మళ్ళీ ఇంకొక 2 పాయింట్లు చెప్పి ఆపుతాను ఇవాళ. ఒక్కసారి అర్థం కాని వాళ్ళు అడగండి. అమ్మ ఎవరైనా మొహమాట పడద్దు, ఎందుకంటే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఉపనిషత్స్. నేను ఆశ్రమంలో నేర్చుకున్నటువంటి ఉపనిషత్తు ఇది. ఒక సిస్టమేటిక్ వే లోపల నేర్చుకున్నటువంటి ఉపనిషత్తు, అధర్వణ వేదం లోపల. మీరు కావాలంటే ఏ గూగుల్ అయినా కొట్టండి, మీకు ఇది దొరకదు. కొట్టాలి, కావాలంటే గూగుల్ ట్రై చేయండి, ఎవరైనా చేసి చెప్పండి. ట్రై చేస్తారా? ఓ సో మీరు ఇది దొరకదు ఇది, ఎందుకంటే ఆనందం ఉంటుంది. ఒక విజయం అంటే ఆనందమే సార్, విజయం కింద కూడా ఆనందం వస్తుంది. అంటే విజయం ఉంటే సంతోషం వస్తుంది, ఆనందం రాదు. ఎందుకంటే మళ్ళీ విజయం వచ్చిన తర్వాత మళ్ళీ మనకు అపజయం కూడా వచ్చే ఛాన్స్ ఉంది. కానీ ఆనందం అనేది ఏదైతే ఉంటుంది, ఈ ఆనందం అనేటటువంటిది ఏంటంటే అంతు తెలియనటువంటిది ఇది. అంటే ఇందులో వెళ్ళిపోయిన తర్వాత మనకు దొరికేటటువంటి ఆనందం ఇంకా ఏ డబ్బుతోటి, ఇంకా వేరే సామాజిక అవసరాలతోటి, ఎవరితోని గుర్తింపు ఏమీ ఉండదు. ఉదాహరణకి మేరీ క్యూరీ దంపతులు వాళ్ళు ఉండేవాళ్ళు కదా, వాళ్ళ ఇంట్లో రేడియో యాక్టివ్ వస్తువులన్నీ అట్లా పడేసి ఉండేవి. రేడియో యాక్టివ్ అంటే అనుధార్మికత వస్తువులు అంటాం కదా, ఈ యురేనియం, ప్లూటోనియం, ఇవన్నీ ఏవైతే మనం తెలుసుకుంటున్నామో అవి ఏంటంటే అవి డిజింటిగ్రేట్ అయిపోతాయి, తొందరగా బ్రేక్ అయిపోతాయి అన్నమాట. బ్రేక్ అయిపోయినప్పుడు ఏమవుతుంటే శక్తి రిలీజ్ అవుతుంది. ఇది 2 రకాలుగా ఉంటాయి, మూలకాలు కలవడం ద్వారా, మూలకాలు విడిపోవడం ద్వారా శక్తి రిలీజ్ అవుతుంది. అలా అందులోంచి రేస్ అంటే కిరణాలు బయటకు వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. అవి ఎక్స్ట్రీమ్లీ డేంజరస్. ఎక్స్రేస్ కానీ, మన అనుధార్మిక ఇవి కానీ, ఇవన్నీ కూడా చాలా 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 డేంజరస్. కానీ వాళ్ళు ఇంట్లోపల రీసెర్చ్ చేసేవాళ్ళు, మళ్ళీ అదే చేతులతో వచ్చేసి అన్నాలు తినేసేవాళ్ళు. గమనించండి, ఇద్దరు కూడా చాలా ఏళ్ళు బతికారు. అండ్ మనలాంటి వాళ్ళకి ఈవెన్ మనం ఆఫ్టర్ ఎక్స్రేకి వెళ్ళినా కూడా వాడు రూమ్ లోకి రానియాడు మనని. ఈవెన్ ఆ ఎక్స్రే చేసే వ్యక్తి కూడా తనకు అడ్డంగా ఒక వస్తువు పెట్టుకుంటాడు. అర్థమవుతుందా నేను చెప్పేది? హలో, మరి ఏమీ కాలేదు, ఎందువల్ల కాలేదు అనే దానికి మీరు జవాబు చెప్పాలి. నన్ను అడిగితే ఎట్లా, ఎవరైనా జవాబు చెప్పండి. ఇప్పుడు ప్రశ్న అది కొద్దిగా టైం పడుతుంది, ఉపనిషత్తు ఒక్క రోజులో కాదు. సో అందుకోసం మెల్లగా వినండి. ఎవరైనా దీనికి జవాబు చెప్తారా, ట్రై చేస్తారా? అలాగే చేసేవాళ్ళు సార్. కాన్సన్ట్రేషన్ మంచి కోసము, సమాజానికి ఉపయోగపడాలి అనే వాళ్ళ ఉద్దేశమే అలా వాళ్ళని రక్షించింది. అది అది ఎస్టీమ్ నీడ్స్ లోకి వస్తుందేమో సార్ వాళ్ళకి. ఎస్టీమ్ నీడ్స్ లోకి రాదు, అది సెల్ఫ్ యాక్చువలైజేషన్ నీడ్స్ లోకి వస్తుంది. ఆ సమయం లోపల వాళ్ళకి ఈ సెల్ఫ్ యాక్చువలైజేషన్ అనేది ఏదైతే ఈ బొటనవేలు ఏదైతే ఉన్నదో, ఈ 4 దాటిపోయారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి సమాజంలో పెద్దగా అవసరం లేదు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళకు గుర్తింపు, డబ్బు ఇవేవి పెద్ద వాళ్ళు కోరుకోలేదు.
వాళ్ళు ఏంటి, ఇందులోంచి మేము అనుధార్మికత రేడియో యాక్టివ్ది కనుక్కోగలుగుతామా లేదా, కనుక్కుంటే రేడియో యాక్టివ్ అనేవి ఏవైతే ఉంటాయో అవి కనుక్కుంటే తప్ప మీరు తర్వాత పనులు ఎన్నో చేయవచ్చు అన్నది వాళ్ళకి అర్థమవుతుంది. ఈ రోజుల్లో మనకు క్వాంటమ్ ఫిజిక్స్ ఎట్లయితే క్వాంటమ్ మెకానిక్స్, క్వాంటమ్ ఫిజిక్స్ ఇవన్నీ ఏ విధంగానైతే మనం ఇంపార్టెంట్ అని చెప్పి అనుకుంటూ ఉన్నామో, ఆ రోజుల లోపల అనుధార్మికత వస్తే తప్ప కొత్తవి కనుక్కునే అవకాశం లేదు. వాళ్ళిద్దరూ కూడా అలా 100 ఏళ్ల కింద అలా కూర్చొని ప్రయత్నం చేస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళు మనస్ఫూర్తిగా ప్రయత్నం చేస్తూ ఉండేవాళ్ళు. ప్రయత్నం చేస్తూ కనుక్కున్నారు. గమ్మత్ ఏంటంటే వాళ్ళు చేసినటువంటిది ఒక యజ్ఞం. ఇది శరీరానికి సంబంధించినటువంటిది కాదు, ఇది మనసుకు సంబంధించినటువంటిది కాదు, ఇది పరమాత్మకు సంబంధించినటువంటిది. తెలియకుండానే వాళ్ళ లోపల ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి 2 లక్షణాలు, మొదటి లక్షణం ఏమంటామంటే ఫోకస్ అంటాము. రెండో దాంట్లోపలేమో ఎక్స్టాసీ అంటే పారవశ్యం, విపరీతమైనటువంటి ఆనందం, తెలియనటువంటి ఆనందం వాళ్ళ లోపల కలుగుతుండేది. దానివల్ల ఏమైపోయిందంటే వాళ్ళ శరీరము మనస్సుతోని అతీతమైనటువంటి శక్తి వాళ్ళ లోపల ప్రవేశించింది. భగవంతుడు, నేను చాలా సార్లు చెప్పాను మీతోని, మళ్ళా సార్ సైన్స్ కూడా మీరు దేవుడిదే ప్రూఫ్ ఇస్తారంటే ఎట్లా సార్ అంటే, నేనైతే సైన్స్ కూడా దేవుడే అని చెప్తాను. ఓకే, సో అది మన చెప్పే ముఖ్యమైన విషయం ఏంటంటే, నాకు తెలిసి సైంటిస్టులు ఏది కనుక్కోలేదు, దేవుడే ఒక అవకాశం ఇస్తాడు అని అనిపించింది నాకు. ఎందుకంటే ఒక స్థాయి వరకు మనం నడుస్తాం, కానీ తర్వాత ఒక స్థాయి దాటిన తర్వాత అక్కడి నుంచి దేవుడు తీసుకెళ్తాడు ముందుకి. మన లోపల ఉన్నటువంటి ఈ సెల్ఫ్ యాక్చువలైజేషన్ నీడ్, సెల్ఫ్ రియలైజేషన్ నీడ్, మనని మనము గుర్తించగలిగేటటువంటి శక్తి ఏదైతే ఉంటుందో అది సెల్ఫ్ యాక్చువలైజేషన్. యాక్చువలైజేషన్ అంటే కీ ఇచ్చి తిప్పడం, యాక్టివేట్ చేయడం. సెల్ఫ్ రియలైజేషన్, నేనెవరినో కనుక్కోవాలి అనేటటువంటిది ఏదైతే ఉన్నదో, ఆ పారవశ్యత ఏదైతే ఉంటుందో, ఆ పారవశ్యత అప్పుడు తెలిసేటటువంటి అవకాశం ఉంది. అప్పుడు ఏమైతుందంటే భగవంతుడే మనను ముందుకు తీసుకెళ్తూ ఉంటాడు. ఇప్పుడు ఇవాళ మనం తెలుసుకున్నటువంటి ప్రవాహ ఉపనిషత్తు లోపల చాలా గొప్ప విషయాలు తెలుసుకున్నాం. ఒకటేమో ఈ మాస్లోస్ థియరీ ఆఫ్ నీడ్ హైరార్కీలో ఉన్నటువంటి 5 నీడ్స్ ని తెలుసుకున్నాం. మరొక వైపు మనం ఏం తెలుసుకున్నాము, యవనియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి లోపల ధారణ నుంచి వీరి యొక్క పరిశోధన ప్రారంభం అవుతుంది అన్న విషయాన్ని తెలుసుకున్నాము. ఆత్మ అనే దాంతో మనము సంబంధం ఉండకుండానే, ఆత్మ అనేది ఒక వస్తువు ఉంటుంది అని తెలియకుండానే మనము అక్కడికి వెళ్ళిపోతాము. ఇప్పుడు ఇక్కడ ఆపుతాను ఒకసారి, దీని అర్థం ఏంటి? ఆత్మ అనేది ఉంది అని చెప్పేసి, ఎవరో మ్యూట్ లో లేరండి, ప్లీజ్ రిక్వెస్ట్ మ్యూట్ లో పెట్టుకోండి. గారండి, పి ఉషా గారు. ఓకే, అయితే సారీ ఎక్కడున్నా నేను? వారికి ఆత్మ అనేది ఒకటి ఉంటుందని కూడా తెలియదు. వాళ్ళ ఆత్మ అంటే ఏమనుకుంటారు, నేను శరీరాన్ని, నా లోపల ఆత్మ ఉంది అనుకుంటారు అంతే వాళ్ళు. కానీ దానికి మనం అనుకున్నట్టుగా ఆత్మ అనేటటువంటిది అఖండం, అంటే ముక్కలు ముక్కలుగా చేయలేము. నాదొక ఆత్మ, నీదొక ఆత్మ, చచ్చిపోయిన తర్వాత ఇలా పైనుంచి కింద అందరు ఉన్నారో లేదా చూస్తుంది, ఇట్లా ఇటువంటివి ఏమి వాళ్ళకు పెద్ద ఇది లేదన్నమాట. మనకు కూడా ఏమి లేదు. అయితే సో మనకేంటంటే ఆత్మ అనేది పవర్ఫుల్ గా ఉంటుంది. నేను శరీరాన్ని కాదు, ఆత్మని, నేను ఆత్మస్వరూపాన్ని, చైతన్య స్వరూపాన్ని అని మనం తెలుసుకుంటాం. వాళ్ళకి అది కూడా తెలియదు. కానీ తెలియకపోయినా కూడా వాళ్ళు ఆత్మస్వరూపానికి తెలియకుండానే దగ్గరెళ్ళారు. దానికి కారణం ఏంటంటే యోగము అనేటటువంటిది రావడము. సో మళ్ళొక్కసారి చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. ఉపనిషత్తులు అన్ని కూడా జ్ఞాన మార్గాన్నే చెప్తాయి. ఇగో నా రాఖీ ఉన్న చెయ్యింది జ్ఞాన మార్గం, అందరు గుర్తుంచుకోండి, ఇది జ్ఞాన మార్గం. ముఖ్య గట్టిగా పట్టుకోండి ఈ చేతిని. ఇది ఏదైతే ఉన్నదో ఇది యోగ మార్గం. ధ్యానం, కర్మ, భక్తి, ఈ విధంగా ఒక దానిపైన ఫోకస్ చేయడాన్ని యోగము అంటారు. యోగము అంటే ఉపాయము, యోగము అంటే తెలివితేటలు, యోగము అంటే ఒక గొప్ప శక్తి, యోగము అంటే కలయిక, ఇట్లా రకరకాల అర్థాలు చెప్పుకున్నాం కదా మనం. ఈ యోగము అనేటటువంటి ఇక్కడ ఉన్నది ఇదేంటిది, చెయ్యేంటి? ఉపనిషత్తులు లేదా జ్ఞానం. ఇది ఉపనిషత్తులు జ్ఞానము. ఇప్పుడు మనం తెలుసుకుంటున్నటువంటిది ఇది కూడా ఉపనిషత్తు అయినప్పటికీ కూడా ఇదేం చెప్తుందంటే మనకు సాధన మార్గాన్ని తెలియజేస్తుంది. ప్రవాహ ఉపనిషత్తు మనకు సాధన మార్గాన్ని తెలియజేస్తుంది. సాధన మార్గం లోపల ఏమవుతుందంటే మనకు ఏ విధంగా మనము భగవంతుడిని సాధించగలుగుతాం,
ఈ సాధన మార్గంలో ఉన్న వాళ్ళు అసలు ఆత్మస్వరూపం అనేది ఒకటి ఉంది అని కూడా వాళ్ళకి తెలియదు. ఉదాహరణకి మనం బుద్ధిస్ట్ థాట్ మొన్న తెలుసుకున్నాం కదా, ఎవరైనా ఒక్కసారి క్లుప్తంగా చెప్పగలరా బౌద్ధులు ఏమనుకుంటారో? మొన్న బౌద్ధ మతం చెప్పాను, జైన మతం చెప్పాను, మీమాంసం చెప్పాను, పాంచరాత్రం చెప్పాను. ఎవరైనా జ్ఞాపకం ఉన్నోళ్ళు, సార్ మేము పడుకోలేదు సార్ అని ధైర్యంగా చెప్పగలిగే వాళ్ళు ఎవరైనా చెప్పగలరా? కోరిక అన్నిటికీ మూలము, కోరిక లేకపోతే ఏదైనా సాధించగలరు. ఓకే, ఇంకా బౌద్ధులు మనస్సు వరకు అంగీకరిస్తారండి. శూన్య దీంట్లో పెడతారు వాళ్ళు. ఆ పైన సుషుప్తి, అదే స్వప్న సుషుప్తి వరకు ఓకే. ఇంకా సుషుప్తి కాదు, స్వప్న అవస్థ వరకు వాళ్ళు ఇదవుతారు. ఆత్మ అనేది ఒకటి దగ్గర వాళ్ళు ఆగిపోతారు. కరెక్ట్ కరెక్ట్, చాలా బాగా చెప్పారు, వండర్ఫుల్. ఒక వస్తువుపై ఆధారపడి ఉంటుంది వాళ్ళు. కరెక్ట్, ఒక వస్తువు పైన మాత్రమే, ప్రపంచం అంతా కూడా ఒక వస్తువు పైననే ఆధారపడి ఉంది. ఆ వస్తువు లేకపోతే ఇది లేదు. ఉదాహరణకి అద్దం లోపల ప్రతిబింబం ఉంది, కనిపిస్తుంది అంటే కారణం ఏంది? నేను ఉన్నాను కాబట్టి అది కనిపిస్తుంది. కాబట్టి ప్రపంచంలో కనిపించే ప్రతి ఒక్కటి కూడా ఒక వస్తువుకు ఆధారంగా ఉంది అంటారు. ఒక ప్రతిబింబం కనిపించడం లేదు అంటే నేను లేను. కాబట్టి వాళ్ళు ఏమంటారంటే శూన్యవాదం అంటారు దాన్ని. శూన్యవాదము, అతి శూన్యవాదము అని చెప్పేసి మాధ్యమికం వాదము. మన నాగార్జునుడు, హైదరాబాద్ లో ఉన్న నాగార్జునుడు ఉన్నాడు కదా, నాగార్జున అంటే నాగార్జున హీరో నాగార్జున కాదు, కుబేరా సినిమాలో నాగార్జున, కూలీ సినిమాలో నాగార్జున. అందరూ కూలీ సినిమాకి టికెట్ చేయించుకున్నారు కదా. హలో, ఎంతమంది చేయించుకున్నారండి? మేము సినిమాలు చూడం సార్. అయ్యో రామా. పోనైతే రెండో సినిమా వార్ 2కి ఎంతమంది చేయించుకున్నారండి? వార్ 2లో ఎవరు హీరోలు? ఎవరు? రితిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ సార్. వెరీ గుడ్, మీరొక్కరే నాకు సరైన ఇదన్నమాట సినిమాల లోపల సార్. సో ఈ విధంగా ఏమైతుందంటే మనకు శూన్యవాదం అనేటటువంటిది బుద్ధిస్ట్ మతం లోపల చాలా పాపులర్ అయింది. ఎందుకంటే ఒకటి ఆధారంగా ఉండాలి అని చెప్పేసి చెప్తున్నారు వాళ్ళు. కానీ మనకు ఉన్నటువంటి హిందూ ధర్మం లోపల ఆత్మతత్వం అనేది ఉంది. అయితే శూన్యవాదులు కూడా ఈ యోగా చేస్తారా లేదా ఒక్కసారి చెప్పండి. హలో, అంటే వాళ్ళు కూడా ఇది యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధులు, అదే వాళ్ళకి కూడా సేమే, అది సిమిలర్ గా ఉంటాయి. సేమ్ కాదు కానీ సిమిలర్ గా ఉంటాయి. సో ఇప్పుడు దీన్ని బట్టి ఏమర్థమవుతుంది మనకు అంటే ఈ ఈ నా కుడి చెయ్యిని ఒప్పుకోని వాళ్ళు కానీ ఈ ఎడమ చేతి నుంచి వచ్చేటటువంటి ఫ్లోని ఒప్పుకుంటారు, ఈ ప్రవాహాన్ని ఒప్పుకుంటున్నారు వాళ్ళు. అచ్చా, ఇందులో విపాసన చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారండి? బుద్ధిస్ట్ విపాసన ఉంది, ఎస్పి గోయంక గారిది ఎవరైనా చేసిన వాళ్ళు ఉన్నారా ఈ గ్రూప్ లో? ఇది ఓకే. అందులోపల మీకు ఏం చేస్తారంటే కాలి బొటనవేలు దగ్గర నుంచి మొదలెట్టి మీ శరీరంలో ప్రవహిస్తున్నటువంటి ప్రతి నరం మీద ఫోకస్ చేసుకుంటూ వస్తారు. ఉదాహరణకి మీ బొటనవేలు మీద ఇప్పుడు మీరు కళ్ళు మూసుకోండి, అందరూ ఒకసారి కళ్ళు మూసుకొని ఊరికే ట్రై చేయండి. ఒక 30 సెకండ్స్ కళ్ళు మూసుకోండి, అందరు కళ్ళు మూసుకోండి. మీ కుడికాలు బొటనవేలు, మీ మొత్తం మనసు అంతా కూడా దాని మీదనే ఫోకస్ చేసి ఒక 20 సెకండ్లు. జై శ్రీకృష్ణ. కళ్ళు తెరవండి. ఈ 20 సెకండ్లు కళ్ళు మూసుకోమన్నప్పుడు సిన్సియర్ గా కళ్ళు మూసుకుని బొటనవేలు పైననే ఫోకస్ చేసిన వాళ్ళు ఎంతమంది? కుడికాలు బొటనవేలు పైన హార్ట్ బీట్ లాగా కదులుతూ ఉంటుంది, అక్కడ కదులుతూ కనిపిస్తుంటుంది మనకు. అందులో ఉన్నటువంటి రక్తము ప్రసారం అవుతున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంటుంది. ఇది మీరు ఇంట్లోపల నిశ్శబ్దంగా ఉన్నప్పుడు ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే మీ అణువులో ఉన్నటువంటి ప్రసరణ ఏదైతే ఉంటుందో, ప్రవాహము ఏదైతే ఉంటుందో దాన్ని మీరు గుర్తించగలుగుతారు. ట్రై చేయండి. ఓకే, ఇప్పుడు సరే మనకు టైం ఇవ్వాలి, మళ్ళీ ఆల్రెడీ 45 మినిట్స్ అయింది, సగం కూడా చెప్పారు.
ఆరోగ్యం కొరకు ఆరోగ్యానికి ఇది ఇది ప్రవాహం అంటే ఏంటో తెలుసుకోవడం కోసం. ఇప్పుడు మనం తెలుసుకుంటున్న ఉపనిషత్తు పేరు ప్రవాహ ఉపనిషత్తు. ఈ ప్రవాహ ఉపనిషత్తు అనేటటువంటిది జ్ఞానమునకు సంబంధించినది కాదు, కానీ సాధనకు సంబంధించినది అని చెప్పి తెలుసుకుంటున్నాం. ఓకేనా? అర్థమైందా ఇప్పుడు నేను చెప్పిన మాట? వేణుగోపాల్ గారు అర్థమైందని చెప్పి ఇంకెవరికైనా అర్థం కాకపోతే ఒక్కసారి అడుగుతారా? ఇవాళ ఏం నేర్చుకుంటున్నాం మనం? సాధనకు సంబంధించి దాన్ని ఏమంటాం? యోగం. ప్రవాహ ఉపనిషత్తు అంటారు. మరి ఉపనిషత్తుకి మిగతా ఉపనిషత్తులకు ప్రవాహ ఉపనిషత్తుకు తేడా ఏంటి? మిగతా ఉపనిషత్తులు జ్ఞానాన్ని గురించి, ప్రవాహమేమో ధారణ అదే అంటే మామూలు జనరల్ విషయాలు, సాధన విషయాలు ఇది తెలియజేస్తుంది. ఈ సాధన లోపల మనం ఈ సాధన లోపల మనము 5 మెట్లు చెప్పుకున్నాము. ఆ థియరీని ఏమంటారు? థియరీ ఆఫ్ హైరార్కీ సార్. మాస్లోస్ థియరీ ఆఫ్ నీడ్ హైరార్కీ. సో ఈ మాస్లోస్ రైట్, ఈ మాస్లోస్ థియరీ ఆఫ్ నీడ్ హైరార్కీలో 5వ దాన్ని ఏమంటారు? ఈ బొటనవేలు దాన్ని ఏమంటారు? సెల్ఫ్ రియలైజేషన్, సెల్ఫ్ రియలైజేషన్. ఓకే, సో ఆ సెల్ఫ్ రియలైజేషన్ కావడానికి దేవుడు అవసరమా? కాబట్టి అవసరం సార్. ఒకరి తర్వాత ఒకటి చెప్పండి. మాధవి గారు, అనురాధ గారు, సుధామోహన్ గారు, ఒకరి తర్వాత చెప్పండి. మనలో ఉన్న చైతన్యమే దేవుడిగా మనం అనుకుంటాం కాబట్టి దేవుడు అవసరం సార్. ఇవాళ మనం చెప్పుకున్నది అవసరం లేదు సార్. ఓకే, నెక్స్ట్ మాధవి గారి తర్వాత అనురాధ గారు. హలో, అనురాధ గారు, సుధామోహన్ గారు, ఒకరి తర్వాత ఒకరు చెప్పండి. ఇవాళ మనం నేర్చుకున్న ప్రవాహ ఉపనిషత్తులో ఈ 5వ లెవెల్ కి రీచ్ అయ్యే వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళకి దేవుడు అవసరమా? చెప్పనా సార్? అవసరం లేదు సార్. అవసరం లేదు. ఓకే, అనురాధ గారు చెప్పండి, చెప్పగలరా? ఓకే, ఇంకెవరైనా చెప్పగలరా? అంటే వాళ్ళకి తెలియకుండానే రీచ్ అవుతారు. వాళ్ళు ఆత్మతత్వం, ఆత్మ ఇదంతా ఏం అక్కర్లేకుండానే వాళ్ళు అక్కడికి రీచ్ అయిపోతారు. అవసరం అనుకుంటారు. ఇక్కడ మనకు సాధనకు కావాల్సినటువంటివి. ఆ సాధనలో మొదటి స్టెప్ మనం ఏమనుకున్నాం? ఈ 5వ లెవెల్లో ఉన్న వాళ్ళు చేసేటటువంటి మొదటి స్టెప్ ఏంటి? ఫోకస్. వెరీ గుడ్, ఫోకస్. ఆ ఫోకస్ చేసినప్పుడు ఏమవుతుందంటే చేస్తున్నటువంటి పని లోపల పూర్తిగా నిమగ్నం అయిపోయి ఉంటారు అన్నమాట. వారి ఆలోచనలన్నీ కూడా దాని వైపే కేంద్రీకరించి ఉంటారు. వారి శరీరాన్ని మర్చిపోతారు, ఆకలిని మర్చిపోతారు. అచ్చా, మీకెప్పుడు కాలేదు? ఒకసారి చెప్పండి, మీకెప్పుడు కాలే? ఒక్కొక్కసారి మీరు రోజు మొత్తము ఒక పర్టికులర్ పని లోపల నిమగ్నం అయి ఉంటారు. అప్పుడు మీరు ఆకలి మర్చిపోరా? పిల్లల్ని మర్చిపోరా? హస్బెండ్ని మర్చిపోరా? మర్చిపోతామండి. సో కాబట్టి ఇది అందరికీ జరిగేదే. సో కాబట్టి ప్రవాహ ఉపనిషత్తు అనేటటువంటిది ఏదైతే ఉన్నదో ఇది ఏ వేదంలోంచి వచ్చిందండి? అథర్వణ వేదం. అథర్వణ వేదంలో ఏం ఇంపార్టెంట్ అని చెప్పాను? ప్రాక్టికల్ నాలెడ్జ్ అని చెప్పి తెలుసుకున్నాం. అథర్వణ వేదంలో ఉన్నటువంటి ప్రాక్టికల్ నాలెడ్జ్ ని మనం తెలుసుకుంటున్నాం. కాబట్టి ప్రవాహ ఉపనిషత్తు మామూలు ఉపనిషత్తు లాగా కాదు. సో దృష్టి అంటే ఫోకస్ ఏదైతే మనం పెడతామో ఆ దృష్టి పెట్టినప్పుడు మనకి ఏం దొరుకుతుందండి? తన్మయత్వం అవుతుంది సార్. తాదాత్మ్యతం చెందుతుంది. వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే, ఇంకొక స్టెప్ చెప్పేసి ఆపేస్తా. ఇంకొక స్టెప్ చెప్తాను, చెప్పేసి ఆపేస్తాను. ఓకేనా? లక్కీగా ఇంకొక 5 నిమిషాల టైం ఉంది కాబట్టి ఒక స్టెప్ చెప్తా ఆపుతాయి, కానీ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయకుండా. సో కాబట్టి ఏమవుతుందంటే ఇలాగా పరిశోధనలు జరుపుతున్న వాళ్ళు కావచ్చు, ఒక పని లోపల డీప్ గా ఇన్వాల్వ్ అయిన వాళ్ళు కావచ్చు, తర్వాత చాలా కష్టపడి ఒక పనిని బాగా ఇష్టపడుతున్న వాళ్ళు, అంటే ఇది ఇష్టం లేని పనులలో ఇది రాదు. అదొకటి. ఆయన శిష్యులు ఆయన ఏమడిగారు? గురువు గారు, మీరు చెప్పిన ప్రకారం చూసుకుంటే మనకి ఇష్టం లేని పనులు 12 గంటలు. ఉదాహరణకి ఇందులో వంట బాగా చెయ్యాలండి అని ఎంతమంది కోరికండి? పొద్దున లేచి రేపు నేను పొద్దున్న వంట చేస్తున్నాను అని చెప్పి చప్పట్లు కొట్టుకునే వాళ్ళు ఎంతమంది అండి? నేనండి.
ఒకప్పుడు ఉండే సార్, ఇప్పుడు లేదు. నాకు చాలా ఇష్టం వంట అంటే. వంట అంటే చాలా ఇష్టం. సో సుమిత్ర గారు వంట అంటే ఇష్టం. అదే విధంగా ఆఫీసు, రేపు పొద్దున్న నేను ఆఫీస్కి వెళ్తున్నాను ఓహో అని చెప్పి చప్పట్లు కొట్టుకునే వాళ్ళు ఎంతమంది అండి? హరిప్రియ చప్పట్లు కొట్టుకుంటారా మీరు? రేపు పొద్దున్న ఆఫీస్కి వెళ్తున్నారు యాహూ అని చెప్పేసి జాయిన్ అయిన వాళ్ళు అంటారు సార్. కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఒకప్పుడు ఉండేది సార్ ఆ ఫీలింగ్, ఒకప్పుడు ఉండేది. కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు పోతారు, ఆనందం అన్నది. ప్రమోషన్ లేదో శాలరీ ఇంక్రిమెంటో రేపు అనౌన్స్ చేస్తారంటే అప్పుడు అలా వెళ్తారు సార్. ప్రవచనం తప్పితే ఏ దానికి సంతోషం లేదు సార్, ఆనంద సప్పట్లు కొట్టేది ఏం లేదు. ఏం అడుగుతున్నారు సార్? నేను అడిగింది ఏంటంటే రేపు పొద్దున్న ఆఫీస్కి వెళ్ళిపోతున్నాను అని చెప్పి చాలా సంతోషపడతారా? మంచి పని ఉంది, ఆ పని వల్ల మనకి ఆనందం వస్తుంది అంటే ఆ ఫీలింగ్ ఉంటుంది ఖచ్చితంగా. మొక్కుబడిగా ఏదో చేసేది ఉంది అంటే వి వోంట్ ఫీల్ అంత ఎనర్జైజ్డ్. అది కరెక్ట్ ఆన్సర్. ఏంటంటే ఎప్పుడైనా కూడా మనకి ఇష్టమైన పని ఆనందంగా వెళ్తామండి. కానీ ఇప్పుడు ఇక్కడ మనం తెలుసుకున్నది, ఇప్పుడు నేను హరిప్రియని అడిగింది, ఆ అమ్మాయి జవాబు చెప్పింది ఏంటంటే ఏదైనా మనకు ఆనందం కలిగించేటటువంటి పని ఉన్నప్పుడు, ఏదైనా మనకు ఆనందం కలిగించే పని ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ పనిని చేయడానికి ఇష్టపడతాం. ఈ పని చేస్తున్నప్పుడు మనకి ఏమంటుందంటే బయట గుర్తింపు వస్తుందా, లేకపోతే బయట మనకు డబ్బు వస్తుందా, ఇవన్నీ ఆలోచించం. ఉదాహరణకి మీరు ఇంట్లో పాత వస్తువులని దులపాలి అనుకున్నారు అనుకోండి, ఆ పాత వస్తువులన్నింటిని దులుపుతున్నప్పుడు మీరు అందులో లీనమైపోతారు. యాక్చువల్ గా నేను అట్లా చేస్తాను. నా పాత పుస్తకాలు, పాత ఇవన్నీ తీసి కూర్చుంటాను. నావి చాలా పెద్ద కలెక్షన్ పుస్తకాలు, సినిమాలు 5-6 వేల సినిమాలు ఉన్నాయి నా దగ్గర. పుస్తకాలు లెక్కలేనన్ని ఇవి. సో ఇవన్నీ నేను దులుపుతాను. దులిపినప్పుడు చూస్తూ ఉంటాను. చూస్తున్నప్పుడు నేను సమయాన్ని మర్చిపోతాను. యాక్చువల్ గా లంచ్ కూడా చెయ్యను. బ్రేక్ఫాస్ట్ చేస్తే మళ్ళీ రాత్రి వరకు అంతే. సో నీళ్లు మాత్రం తాగుతాను రెగ్యులర్ గా. బట్ అదర్వైజ్ అసలు అంటే అంత బిజీ, అంత లీనమైపోయి చేస్తాం అన్నమాట. అంటే మనకి అప్పుడు దానికి ఎవరైనా మనకు అవార్డు ఇస్తారా? ఇవ్వరు. ఎవరైనా మనకి ఇంకా ఏమన్నా యూనో ప్రమోషన్ కానీ ఏమన్నా ఇస్తారు? ఏమి ఇవ్వరు. సో ఆ విధంగా మన లోపల ఉన్నటువంటి ఒక అంతర్గతమైనటువంటి శక్తిని, ఇది ఎప్పుడు వస్తుంది? అంతర్ముఖులైన వాళ్ళకు మాత్రమే వస్తుంది. సో అప్పుడు ఏమవుతుంది? ఈ రెండు తాదాత్మ్యత ఎప్పుడైతే వస్తుందో అంటే మనం ముందు ఫోకస్ చేస్తాము, తర్వాత తాదాత్మ్యత అంటే ఆనందం, ఎక్స్టేటిక్ ఫీలింగ్ వస్తుంది. అది వచ్చినప్పుడు ఏమవుతుందంటే మూడో స్థాయికి వెళ్తాము. అదేంటంటే క్లారిటీ. క్లారిటీ అంటే ఏంటి? మన ఉన్నటువంటి లోపల ఇంటర్నల్ ఎనర్జీ ఏదైతే ఉందో, మన లోపల చూసుకోగలిగేటటువంటి శక్తి ఏదైతే ఉందో, అప్పుడు అది మనకు ఒక స్పష్టతనిస్తుంది. స్పష్టత అంటే క్లారిటీ. ఆ క్లారిటీ ఏంటి? మనకు ఏం వెతుకుతున్నాము, మనకి ఎప్పుడు ఆనందం వస్తుంది, ఏది దొరికితే ఆనందం వస్తుంది. ఆ పుస్తకం వెతుకుతున్నారు దొరకట్లేదు. సడన్ గా బుక్ దొరికింది లోపల నుంచి వెతకగా. సో యు నో వాట్ నీడ్స్ టు బి డన్. అప్పుడు వచ్చేటటువంటి ఆనందం అమోఘం. ఇది ఎటువంటి ఆనందం అంటే దాదాపు బ్రాహ్మీ స్థితికి సరిపడా వచ్చేటటువంటి ఆనందము. బ్రాహ్మీ స్థితి అంటే ఏంటి అంటే స్థితప్రజ్ఞుడిగా అయినప్పుడు నాకు వచ్చేటటువంటి ఆనందము. అటువంటి ఆనందాన్ని నేను పొందేటటువంటి అవకాశం ఉంది. చాలా అద్భుతమైనటువంటిది. ఆత్మ సుఖము వీడి నీ ఆట కొరకు పాత్ర పోషణ చేసేది సూత్రధారి, విశ్రమించదని పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగ. జై శ్రీకృష్ణ. అర్థమైందా అండి? అందరికి నచ్చిందా లేకపోతే కొత్త విషయాలు చెప్పి కన్ఫ్యూజ్ చేశానా? నచ్చిందండి, అర్థమైంది. ఒక కనపడని పుస్తకం కోసం బ్రహ్మీ స్థితికి దొరికింది అంటే బ్రహ్మీ స్థితికి వెళ్ళే అంత లెవెల్ ఉంటుందంటారండి? తప్పకుండా ఉంటుంది. అదే మన సాధన. ఎందుకంటే ఏకాగ్రత. మీరు 8 గంటలు 10 గంటలు 12 గంటల పాటు పుస్తకమే కాదు, మీకు కావాల్సిన ఒక ఫైల్ లోపల మీరు ఆ ఫైల్ దొరకడం కోసం అని చెప్పేసి మీరు వెతుకుతున్నారు. కంప్యూటర్ లో ఒక ఫైల్ వెతికారు, ఇందులో వెతికారు, అందులో వెతికారు. ఆ సమయంలో మీకు ఆకలి వేయదు, ఆ సమయం లోపల మీకు శరీరంతో సంబంధం లేదు, ఆ సమయంలో మీకు మనసుతో పని లేదు. అదే కదా స్థిత ప్రజ్ఞత అంటే. స్థిత ప్రజ్ఞత ఏంటి? ఆ పూర్తి స్థాయి అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు కష్ట సుఖాలు తెలియడం లేదు. ఫైనల్ గా దొరికిన తర్వాత ఒక అత్యంత ఆనందం. ఇంకా సగమే అయింది మనకు. తర్వాత ఇంకా 3-4 స్టెప్స్ ఉన్నాయి. సో అదంతా కూడా తెలుసుకుంటాం వచ్చే వారం. ఈయన గురువు చెప్తుంటే శిష్యులందరూ చాలా ఆశ్చర్యంగా వింటున్నారు అన్నమాట.
ఇంత గొప్పదైనటువంటిది ఆ ప్రవాహ ఉపనిషత్తు మాకు మామూలు సమయంలో ఎందుకు చెప్పలేదు గురువు గారు అంటే, ఇది అనుభవం మీద రావాల్సింది. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ జీవితంలో ఏదో ఒక సమయంలో అత్యంత ఆనందాన్ని పొందినటువంటి సమయం ఉంటుంది. మరి ఆ ప్రవాహానికి కారణం ఏమిటి, ప్రవాహం ఎలా జరుగుతుందో చెప్తారు. తర్వాత ప్రవాహానికి కారణం ఏంటి, మన శరీరంలో ఉన్నటువంటి వివిధ నాడీ వ్యవస్థ లోపల కదిలేటటువంటి మార్పులేంటి, శక్తి కేంద్రాలలో వచ్చేటటువంటి మార్పులేంటి, ఇవన్నీ కూడా మనం వచ్చే వారం తెలుసుకుందాం. వచ్చే వారం అవ్వకపోతే తర్వాత వారం కూడా తెలుసుకుందాం. 2 నుంచి 3 వారాలు సుమారుగా పట్టే అవకాశం ఉంది. ఓకేనా? ఎవరికైనా ప్రశ్నలు ఉంటే ఓకే. రేపు మనం భగవద్గీత లోపల కొత్త అధ్యాయం 16వ అధ్యాయము తెలుసుకుంటాము. 16, 17, 18 అధ్యాయాలను మనం కలశ అధ్యాయాలు అంటారు అని చెప్పేసి తెలుసుకున్నాము. ఈ కలశ అధ్యాయాల లోపల మనకు రిఫరెన్స్ మెటీరియల్, ఏది ఎలా చేయాలి, ఏది చేయకూడదు, ఇవన్నీ కూడా మనకు తెలుస్తాయి. 15వ అధ్యాయంతోనే అర్జునుడు భగవంతుల్లో కలిసిపోయే స్థాయికి వెళ్ళాడు. మనం అందరం కూడా ఆ స్థాయికి వెళ్ళామని ఆశిస్తున్నాను. అందరూ కూడా శనగలు ఇచ్చుకోవడాలు ఆపేస్తారు అని చెప్పేసి ఆశిస్తున్నాను. అందరూ శనగలు ఇస్తున్నారు. ఎప్పుడు? శ్రావణ ఆదివారం, శ్రావణ బుధవారం, శ్రావణ గురువారం. ఓకే, సో ఈ 3 ఏవైతే శ్రావణ మాసంలో మీరు బాగా చేసుకునే పండుగలో పండుగలకి ఓకే. సో ఈ విధంగా మనం రేపు ఏది చెయ్యాలి, ఏది చెయ్యకూడదు, మనని మనుషులుగా మార్చేది, దేవతలుగా మార్చేవి, రాక్షసులుగా మార్చేది, జంతువులుగా మార్చేవి ఏమిటి, ఇవన్నీ కూడా అనేక ఉదాహరణలతోటి తెలుసుకుందాం భగవద్గీత. తర్వాత ఈ శనివారం కాక వచ్చే శనివారం, ఈ శనివారం ఏమవుతుంది? 15, 16వ తారీఖు అవుతుంది. బహుశా 23వ తారీఖు నాడు మనకు ఇది మణిద్వీప వర్ణన ప్రవచనం, అందరూ అందులో జాయిన్ అయిన వాళ్ళ గురించి, అది మనకు 23 అవ్వచ్చు. ఇంకా నేను కన్ఫర్మ్ చేయలేదు, వాళ్ళకి కన్ఫర్మ్ చేయలేదు ఎందుకంటే నాకు 24 నాడు మీటింగ్ ఉంది RSSది. సో కాబట్టి తెలియదు, నేను ఇంకా కన్ఫర్మ్ చేయలేదు, అది చూద్దాం. లేదండి, 3ంటికే, మధ్యాహ్నం 3ంటికే. మీరు మధ్యాహ్నం ఏమవుతుందంటే అందరు పడుకుంటున్నారు, సో అందుకోసం అని చెప్పి అలా పడుకో. మణిద్వీప వర్ణన మధ్యాహ్నం అండి. నారాయణీయం క్లాస్ ఉంటుంది కదా సార్ 3 గంటలకి. అది మనకు అది ఆల్టర్నేట్ వీక్స్ కదా నారాయణీయం. రెగ్యులర్ ప్రాక్టీస్ క్లాస్ సార్. హరిత మేడం చెప్పేది కాక ప్రాక్టీస్ డైలీ 3కి ఉంటుంది సార్. కొద్దిగా మార్చుకోండి వీలైతే, లేకపోతే సండేకి షిఫ్ట్ చేయండి. ఆ ఒక్క రోజుది సండేకి షిఫ్ట్ చేయండి. వీక్లీ 1 డేనా సార్ మణిద్వీప వర్ణన? ఏ డే సార్? సాటర్డే. ఓకే సార్. లింక్ పెట్టండి. ఎప్పుడు లింక్ అన్ని గ్రూపుల్లో పెట్టాను, అన్ని గ్రూప్. సాటర్డే నారాయణీయం ఉంటుంది సార్. మేము జాయిన్ అయ్యాం. సాటర్డే నారాయణీయం సార్. ఆల్టర్నేట్ సాటర్డే సాటర్డేస్ కానీ సండేస్ కానీ పెట్టుకుందాం. అది సాటర్డేస్ ఇది పెట్టుకుంటే అది సండే పెట్టుకుందాం. ఇది ఎక్కువ వారాలు ఉండదు, ఈ 8 నుంచి 10 వారాలలో పూర్తి చేసుకోవచ్చు మనము. 230, 240 శ్లోకాలు ఉంటాయి. సో ఒక 2 వారాలు అయితే ఉపోద్ఘాతమే పడుతుంది. ముందు అసలు ఎందుకు ఏం నేర్చుకుంటున్నామని తెలియడానికే మనకు 1-2 వారాలు పడుతుంది. లేకుండా డైరెక్ట్ గా నేను ఇక్కడ సముద్రాలు ఉంటాయి, ఇక్కడ కోటలు ఉంటాయి, లోపల ఇంత పెద్ద ప్రాంగణము అని అలా చెప్పే బదులుగా ఏం చెప్పాలి అనేది ముందు నేను మీకు చెప్పాలి. కాబట్టి అదే 1-2 వీక్స్ పడుతుంది. అర్థం కావాలి కదా, ఏదైనా అర్థం చేసుకోకుండా చేయడం అనేది గుడ్డెద్దు చేలో పడింది అంటారు కదా. కళ్ళు లేనటువంటి ఎద్దు ఒక చేలల్లోకి వెళ్ళిపోయింది అని చెప్పేసి పొలంలో పడింది అన్నట్టుగా అలా కాకుండా ప్రయత్నం చేసుకుంటాం. ఓకేనా? సో అందరూ కూడా ప్రవచనాలను విని 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 మరింత ఆలోచన ద్వారా పరమాత్మ తత్వానికి దగ్గర అవుతారని ఆశిస్తూ ఈరోజు ప్రవచనాన్ని ఇక్కడ ముగించుకుందాం. పునర్దర్శనం రేపు రాత్రి 9 గంటలకు. జై శ్రీకృష్ణ. అందరికీ శుభంకరం. జై శ్రీకృష్ణ. కృష్ణ సార్.